వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ మొదలైన దగ్గర నుంచి అవాంతరాలు అడ్డంకులతో స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ సడన్గా ఒక అడుగు ముందుకు పడుతుంది అనుకున్న తరుణంలో ఎస్ఎల్బిసిలో అతిపెద్ద ప్రమాదం జరిగింది. టన్నెల్లో 8 మంది ఇంకా చిక్కుకొని పోయారు. వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ అతి కష్టతరమైనటువంటి వ్యవహారంగా అది కొనసాగుతోంది. యాక్చువల్గా ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది ఎందుకు అవసరం ఏర్పడింది, దానికోసం ప్రభుత్వాలు ఎందుకు పట్టుపట్టాయి, అక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు ఎందుకని ఉద్యమాలు చేశాయి, ఓవరాల్గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్కి అవాంతరాలు ఎందుకు జరిగాయి. మనతో పాటుగా ఉన్నారు వాటర్ ఎక్స్పర్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది ముందు నుంచి అవాంతరాలు అడ్డంకులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదం తర్వాత యాక్చువల్గా ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ మనకెందుకు అవసరం అనేటువంటి చర్చ ఎందుకు వచ్చిందంటారు? నిజాం పీరియడ్లో ఒక ఏలేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటి నల్గొండకు నీళ్ళు ఇవ్వడానికని డిజైన్ చేశారు. అప్పుడు ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ 1903లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించినప్పుడు ఒక 2 జిల్లాలు తెలంగాణలో, హైదరాబాద్ స్టేట్, తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్నగర్, నల్గొండ, వీటిని కనుక మీరు పట్టించుకోకపోయినట్టయితే ఇది శాశ్వతంగా ఎడారిగా మారిపోతాయని చెప్పి ఆ కమిషన్ రిపోర్ట్లో రాశారు. దాని మీద నిజాం బాగా ఆలోచించి అలీ నవాజ్ జంగ్ అప్పటి చీఫ్ ఇంజనీర్ ఆయనకు అసైన్మెంట్ ఇచ్చి ఈ 2 జిల్లాలకు ఏమైనా ప్రాజెక్ట్స్ రూపకల్పన చేయాలన్నప్పుడు ఒక 3 ప్రాజెక్ట్స్ మహబూబ్నగర్కు, అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర 174 టీఎంసీలు అవి రాలేదు. అట్లాగే నల్గొండకేమో ఏలేశ్వరం ప్రాజెక్టు, ఇది 1942-43 నాటికే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. ఆ ప్రాజెక్ట్ వచ్చుంటే 10 లక్షల ఎకరాలకు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నీళ్ళు వచ్చేటి. అయితే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూశాక ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మద్రాస్ స్టేట్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎట్లాగో మీరు ప్రాజెక్ట్ కడతామంటున్నారు, మేము కూడా పొత్తు కలుస్తాము, మా గ్రావిటీతో మాకు కూడా కెనాల్స్ వస్తాయి అంత హైట్ నుంచి, కాబట్టి మనం కలిసి కట్టుకుందామని నిజాంను ముందు పోనీయలే. ఒకవేళ పోనిచ్చుంటే తుంగభద్ర ప్రాజెక్ట్ ఎప్పుడైతే అయిందో ఈ ప్రాజెక్ట్ కూడా అప్పుడే అయ్యేది. 2 గుట్టల నడుమ ఏలేశ్వరం అని ఒక ఏరియాలో ఇది కట్టాలని. అయితే కృష్ణా నది అక్కడ ఏమైందంటే ఏలేశ్వరం దాటిన తర్వాత హెయిర్ పిన్ బెండ్ అవుతుంది. హెయిర్ పిన్ బెండ్ అయినప్పుడు దాని ఏదైతే డ్యామ్ సైట్ ఉంటుందో అది ఇట్లా మూల తిరిగింది. ఇట్లా అంతకుముందు కడితే ఏమయ్యేదంటే ముంపు ఆంధ్రకు ఉండేది, గుంటూరు జిల్లాకు, వంపు తెలంగాణకు ఉండేది. తెలంగాణకు చాలా ఫ్లో అనేది చాలా, ఇప్పుడు రైట్ కెనాల్ నాగార్జున సార్ నీళ్ళు ఎట్లా పోయేదో అంత ఫ్లో ఉండేది ఇక్కడ ఈ 3 జిల్లాలకు 10 లక్షల ఎకరాలకు. అయితే కేఎల్ రావు ఏం చేశాడంటే, ఏలేశ్వరం దగ్గర డ్యామ్ కట్టినట్టయితే ఆంధ్రకు నీళ్లు రావడం కష్టమవుతుంది, గార్జ్ పోర్షన్ ఉంటుంది, గుట్టలు ఉంటాయి, కాబట్టి కిందికి కట్టినట్టయితే మాకు మీకు ఇద్దరికి కన్వీనియంట్గా ఉంటుందని. అప్పుడు నీళ్ళల్లో పెద్ద ఎక్స్పర్ట్స్ లేరు. ఆయన నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఎవరైతే ప్రాజెక్టు డిజైన్ చేసిండో ఆయన 1949లో చనిపోయిండు. ఆయన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అది. చనిపోయినాక ఏమైంది, పోలీస్ యాక్షన్ తర్వాత మొత్తం ఆంధ్ర ఇంజనీర్స్ వచ్చేసింది ఇక్కడికి. ఆంధ్ర ఇంజనీర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా దీన్నే ఎంకరేజ్ చేశారు. కేఎల్ రావు ఏదైతే చెప్పాడో, ఆ ముక్త్యాల రాజా అని ఆయన గుర్రం మీద గుర్రబండి కట్టించి కేఎల్ రావుని తీసుకుపోయి ఆ నందికొండ దగ్గర ఇక్కడ స్టోన్ ఉంది, ఇక్కడ కడితే బాగుంటుందని. అప్పుడేమైంది, తెలంగాణ ముంపుకు గురైంది, దేవరకొండ, నల్గొండ ఇవన్నీ ముంపుకు గురైనాయి, వంపేమో ఆంధ్రకైంది. అందుకే ఇవాళ 21,000 క్యూసెక్ల కాల్వనేమో ఆంధ్ర పోతుంది, హార్డ్లీ 11,000 క్యూసెక్లు ఒక టీఎంసీ కూడా తెలంగాణకు వస్తలేదు. దానికి కూడా ఏం చేస్తారంటే రిజర్వాయర్లకు వెళ్ళి ఒక చిన్న కాలువ తీసి 3 తూములు ఉంటాయి, చిన్న తూములు, అందులోకి వెళ్ళి బయటికి పంపిస్తూ ఉంటారు. దీనివల్ల ఏం జరిగిందంటే హైట్ నుంచి డౌన్కి వచ్చేసరికి ఒక 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సింది రాకుండా పోయింది. నాగార్జున సార్ ఆయకట్టు ఇప్పుడు కేవలం 5.5 lakhs ఎకర్స్, మ్యాక్సిమం 6 lakhs ఎకర్సే నల్గొండకు ఉంది. ఇంకో 2 లక్షలు చిల్లర, అంటే నల్గొండ ఖమ్మం కూడా కలిపి కూడా మనకు 6 లక్షల ఎకరాలు కూడా రాలేదు. మళ్ళీ నూజివీడు దాకా దాన్ని పొడిగించారు. అయితే కేఎల్ రావు చేసిన ఈ అన్యాయాన్ని ఎట్లా సరిచేయాలి, నల్గొండ ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. ఏలేశ్వరం ప్రాజెక్టే ఆ రోజు వచ్చుంటే ఈ టన్నెల్ అక్కడ అవసరం లేకపోయేది. దీంతో ఎందుకంటే అది కింద కదా, శ్రీశైలం నుంచి డౌన్కి వచ్చినాక ఇప్పుడు నాగార్జున సార్ ముంపు ఏరియాలో ఏలేశ్వరం ఉంది.
కాబట్టి మనకి చిక్కులు ఉండకపోయేది, టన్నెల్ ఇది అంత ఉండకపోయేది, మంచిగా గ్రావిటీతో నీళ్ళు వచ్చేటి. అయితే అది రాకపోవడం వల్ల నాగార్జున సార్ కట్టినా కూడా ఫ్లోరైడ్ అఫెక్టెడ్ ఏరియాకు నీళ్ళు రాలే. దానివల్ల ఇవాళ ఎంతమంది సఫర్ అవుతున్నారు, దాదాపు కొన్ని వేల కుటుంబాలు 30 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోయి ఫ్లోరైడ్తో చాలా బాధలు పడ్డారు. దీనికి కారణం ఆ ప్రాజెక్ట్ రాకపోవడం. అయితే ప్రత్యామ్నాయం ఏదైనా చేయాలని చెప్పి ఈ అన్యాయాన్ని 69 ఉద్యమంలో జయశంకర్ లాంటి వాళ్ళు ఆయన ఒక బుక్ రాశాడు జయశంకర్. అందులో ఇది ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు, నల్గొండ నష్టపోయింది ఏలేశ్వరం కనుక రాకపోవడం వల్ల. అయితే దాన్ని చెన్నారెడ్డి గుర్తుపెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నష్టపోయిన ప్రాంతానికి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతం కావచ్చు, అప్లాండ్ ఏరియాస్ కావచ్చు, ఏదన్నా మనం చేయాలి అని చెప్పి నిపుణులకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. మీరు ఇంకేదన్నా ప్రాజెక్ట్ ఆలోచించండి, గ్రావిటీతో నీళ్ళు రావాలి అప్లాండ్ ఏరియాస్కి. అయితే అప్పటికి నాగార్జున సార్లో లిఫ్ట్లు పెట్టారు. అంటే లిఫ్ట్ల ప్రపోజలు ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంది. అందులో ఏం కమిట్ అయినంటే ఈ అసంతృప్తి వస్తుందని చెప్పి ఈ లిఫ్ట్లన్నీ గవర్నమెంటే పెడుతుంది, వాటి కరెంట్ బిల్లులు కానీ మెయింటెనెన్స్ కానీ గవర్నమెంటే చేస్తుంది. 1,00,000 ఎకరాలకు మేము మీకు లిఫ్ట్లతో నీళ్ళు ఇస్తామని చెప్పారు. లాస్ట్ 30,000 ఎకరాలకు రైతులే సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు 40-41 లిఫ్ట్. దానికి కూడా కరెంట్ బిల్ కట్టలే. కేసీఆర్ పాదయాత్ర 2003లో చేసేదాకా వాటిని పట్టించుకున్న పాపన పోలేదు. ఏవిఎస్ రెడ్డి కమిటీ అయినా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేసినా కూడా వాళ్ళు రికమెండ్ చేశారు, ఇవి ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నాయి, మనం చేయాలి అని. అయినా పట్టించుకోలే. ఆంధ్రాలోనేమో రైట్ కెనాల్ మీద ఆడ 42 లిఫ్ట్లు పెట్టారు, అది ప్రాజెక్ట్ రిపోర్ట్లో లేదు. వాళ్ళకి అవసరానికి మించి నీళ్ళు ఇచ్చారు, రిపోర్ట్లు లేకపోయినా ఆ ఖర్చు ఏమో గవర్నమెంట్ పెట్టుకున్నది. ఇంత అన్యాయం జరుగుతుంటే చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినాక సర్వే చేయండి అంటే శ్రీశైలం టన్నెల్ స్కీమ్ అనేది ఒకటి వాళ్ళు డిజైన్ చేశారు. 1980 నాటికే రిపోర్టు అంజయ్య ఈ రిపోర్ట్ ఆర్డర్ ఇచ్చాడు, కానీ రిపోర్ట్ వచ్చే నాటికి ఆయన దిగిపోయాడు. టంగుటూరు అంజయ్య గారు అప్పుడు ముఖ్యమంత్రి, అంజయ్య గారు ముందు పెట్టారు. అంజయ్య గారు అక్కడ అక్కమ్మ బిల్లం దగ్గర ఇనాగరేషన్ కూడా చేశాడు శ్రీశైలం దీనికి టన్నెల్ స్కీమ్కి. చేసిన తర్వాత ఎన్టీ రామారావు వచ్చాడు, ఈ పనులు ఇంకా మొదలు కాలేదు, రిపోర్ట్ అంతా తయారైంది, పర్మిషన్లో పోవాలి కదా, 17 శాఖల నుంచి రావాలి. అయితే అప్పుడు వచ్చిన ఎన్టీ రామారావు ఏం చేసిందంటే నల్గొండ ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఈ టన్నెల్ ఇప్పుడు అయ్యేదా పోయేదా, 40-50 కిలోమీటర్స్ టన్నెల్ అని అంటే చాలా టైం పడుతుంది, మీకున్న సమస్యలు. ఆయన పొలిటికల్ ముఖ్యమంత్రి కాదు, ఆయన హ్యూమానిటేరియన్ ముఖ్యమంత్రి. ఆ రోజున్న పరిస్థితి చూశాడు, ఇదంతా లేట్ అవుతుంది, మీకు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పం ఉంది నాకు, మీరు తొందరగా అవుతుంది లిఫ్ట్ పెట్టుకోండి, దాన్ని నేనేం క్యాన్సిల్ చేయను, అది అట్లే ఉంటుంది, మీరు తర్వాత అది చేసుకోవచ్చు, ముందైతే లిఫ్ట్ పెట్టుకోండి అని చెప్పాడు. అఖిలపక్షంలో కూడా అందరూ కొంచెం వాదించిన తర్వాత లాస్ట్కి ఒప్పుకున్నారు, అదేం రద్దు చేయట్లేదు కదా, గ్రావిటీతో వచ్చేదాన్ని లిఫ్ట్ ఎందుకు తీసుకోవాలనేది ఒక ప్రశ్న వచ్చింది. ఇట్లా తాత్కాలిక మెజర్గా లిఫ్ట్ పెట్టుకుందాం, తర్వాత గ్రావిటీతో వచ్చినాక లిఫ్ట్ తీసేద్దామని అన్నాడు. అన్న తర్వాత ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 10 ఏళ్ళు పట్టింది ఆ లిఫ్ట్కు శ్రీకారం చుట్టడానికి. అది కూడా ఎందుకు కలిగింది, ఈయన అన్నాడు కానీ ముందు పోలే ఫైలు. తర్వాత 5+2 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 78 దాకా ఉన్నాడు కదా ఎన్టీ రామారావు, ఏం చేయలేకపోయాడు. 87 దాకా 87 దాకా ఉన్నా కూడా ఏం చేయలేకపోయాడు. దాని తర్వాత జలసాధన ఉద్యమం మొదలైంది దుచ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో. 500 మంది పార్లమెంటుకు నామినేషన్లు వేశారు 96లో. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి. మాధవరెడ్డి దీన్ని పట్టుబట్టాడు, ఎలిమినేట్ మాధవరెడ్డి పట్టుబట్టి ఆ లిఫ్ట్ స్కీమ్ను ముందుకు తీసుకెళ్ళాడు ఆయన. బట్ ఈ టన్నెల్ స్కీమ్ మాత్రం ముందు పోలే. అయితే అనుమతులు వచ్చాయి టన్నెల్కి. టన్నెల్స్ 2 రకాలు ఉంటాయి, ఇప్పుడు అందులోనే ఉన్నాయి 2 రకాల టన్నెల్స్. ఒకటేమో 43.9 అంటే 44 కిలోమీటర్స్ ఒక టన్నెల్, ఇప్పుడు ప్రమాదం జరిగింది. ఇంకోటి 7.2 కిలోమీటర్లు. ఈ రెండింటి మధ్యలో డిండి వాగు ఉంటుంది, దాని మీద ఒక రిజర్వాయర్ ఉంటుంది, మిడ్ డిండి రిజర్వాయర్ అని చెప్పి అది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అయితే ఆ రిజర్వాయర్లో ఈ టన్నెల్ వచ్చి పడుతుంది వాటర్. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక టన్నెల్ స్టార్ట్ అవుతుంది. ఆ టన్నెల్ పెండ్లిపాకల రిజర్వాయర్ అని ఇంకో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, దాని దాకా ఆ టన్నెల్లో పోతాయి. ఆ టన్నెల్ అక్కడ నుంచి కాలువ ద్వారా వస్తాయి. మళ్ళీ ఈ ఏఎంఆర్ ప్రాజెక్ట్ అని ఏదైతే లిఫ్ట్ స్కీమ్కు పెట్టారో ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ అని, ఆ మెయిన్ కెనాల్కు మళ్ళీ కలుపుతారు అన్నట్టు. అయితే అడ్వాంటేజ్ ఏంటి అంటే టన్నెల్ పూర్తి అయితే గ్రావిటీతో నీళ్ళు వస్తాయి. బట్ ఎప్పుడు
ఎప్పుడు పూర్తయిద్ది అనేది మాట్లాడదాం. 854 అడుగుల దాకా నీళ్లు ఉన్నప్పుడే, అంతకంటే తక్కువ ఉంటే రావు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్ తీస్తున్నది 798. 798 దగ్గర వచ్చిన నీళ్ళన్నీ ఆయన తీసుకుపోతూ ఉంటే 854 ఎన్నడు రావాలి? రెండవది పొరపాటున వచ్చినాయి అనుకుందాం. 802 దగ్గర ముచ్చుమర్రి అని చెప్పి అక్కడ నుంచి అందిరెడ్డి ద్వారా మళ్ళీ పెన్నా నది బేసిన్ ఇంకో ప్రాజెక్టు, కేసీ కెనాల్ కూడా వాళ్ళు పెట్టారు. ఇటు కేసీ కెనాల్కు అటు అందిరెడ్డి వాకు, అక్కడ అదొక ఆటంకం. కైలాసంలో నిచ్చెనెక్కుతూ ఉంటే పాములు మింగుతూ ఉంటాయి కదా, ఆ నీళ్ళు లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఇవి తీసుకుపోతూ ఉంటాయి. లాస్ట్కి 841 వచ్చేసరికి పోతిరెడ్డిపాడు ఎంత పెద్దదంటే రోజుకి 5-6 టీఎంసీలు తీసుకుపోవచ్చు. ఇంకెన్నడు రావాలి? ఇప్పుడు ఇది టన్నెల్ పూర్తయినా కూడా ఆశపడని తప్పితే నీళ్ళు వస్తాయి అందులో. సరే మొదలు పెట్టిండు. కేసీఆర్ గారు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అప్పుడు అసెంబ్లీలో చెప్పిండు, ఇదో అంటే ఆయన చెత్త అనలేదు కానీ ఇదో దిక్కుమాలిన ప్రాజెక్ట్ అనే పద్ధతిలో మాట్లాడాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మొదలు పెట్టిండు, మేము ఆపలేము, అది ముందుకు పోదు వెనుక పోదు, అలా అన్ని సమస్యలు అందులో ఉన్నాయి. టన్నెలు ఇప్పుడు ఏదైతే 7.2 కిలోమీటర్లది ఎప్పుడో పూర్తి చేశారు. ఎందుకు అంటే అది మాన్యువల్గా చేసుకుంటే వెళ్ళిపోతారు. డ్రిల్ బ్లాస్ట్ అంటే హెవీ మెషిన్స్ అవసరం లేదు దానికి. ఎందుకు అవసరం లేదంటే అది ప్లేన్ ఏరియాలో ఉంది, టైగర్ రిజర్వ్లో లేదు అది. కాబట్టి 2-3 కిలోమీటర్లకు ఒకడ ఆడిట్ అని తవ్వి ఆ రాళ్లను మట్టిని అంతా సొరంగం తవ్వేటప్పుడు ఏదైతే అంత మట్టి రాళ్ళు పడతాయి కదా, అదంతా ఎత్తిపోసుకోవడానికి ఆడిట్ ఉంటుంది అన్నట్టు, బయటికి తీసుకుపోవడానికి. బట్ ఇది 44 కిలోమీటర్లు ఎక్కడ కూడా ఆడిట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక 400 మీటర్లకు దిగువన ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దిగువన ఉంటుంది సర్ఫేస్కి. 1/2 కిలోమీటర్ ఉన్నా ఆడిట్ తీసుకోవచ్చు. కానీ ఏమవుతుంది, టైగర్ రిజర్వ్ కాబట్టి వాళ్ళు ఇవ్వరు. ఇట్లా ఈ 43 కిలోమీటర్లు 44 కిలోమీటర్లు ఏ పక్క నుంచి ఎంటర్ అవుతామో మళ్ళీ ఆ పక్క నుంచే వెళ్ళిపోవాలి. రేపు మొత్తం టన్నెల్ త్రూ అయిందంటే ఈ కొనకు ఎంటర్ అయితే ఆ కొన దాకా పోతుంది. అయితే వీళ్ళు ఏం చేశారు, 2 టన్నెల్ బోర్ మిషన్స్ పెట్టారు. టన్నెల్ బోర్ మిషన్స్ అనేటివి 200 సంవత్సరాల కిందనే ఇన్వెంట్ చేశారు ఫారినర్స్. సో అక్కడ అమెరికాలో కానీ జర్మనీలో కానీ ఇవన్నీ టెక్నాలజీ వాడుతున్నారు. లండన్లో కూడా థేమ్స్ నది కింద 1825లో ఒక టన్నెల్ తీశారు. అయితే అక్కడ రైల్వే మార్గాల కోసం, లండన్లో రైల్వే మార్గాల కోసం, వీటన్నిటి కోసం టన్నెల్ సిస్టమ్, టన్నెల్ బోరింగ్ మిషన్లతోనే ఆ రోజుల్లోనే స్టార్ట్ అయింది. అయితే ఇది ఏజ్ ఓల్డ్ టెక్నాలజీ కదా, ఇది తెప్పిస్తే మనకు ఇబ్బంది ఏముండదు అని చెప్పేసి 44 కిలోమీటర్ల టన్నెల్ ఇరిగేషన్ కోసం వాడడం అనేది వరల్డ్ రికార్డ్. ముందు ఎక్కడ లేదు. ఇప్పుడు ఈవెన్ కాళేశ్వరంలో కూడా 203 కిలోమీటర్ల టన్నెల్స్ తీశారు. కానీ లెంత్ ఎంత అంటే లాంగెస్ట్ టన్నెల్ లెంత్ 17 కిలోమీటర్లే. కాబట్టి ఇంతకుముందు అనుభవం లేదు, ఫస్ట్ టైం, వరల్డ్నే ఫస్ట్ టైం. రోడ్ల టన్నెల్స్ ఉన్నాయి కొన్ని, రైల్వే మార్గాలకు టన్నెల్స్ ఉన్నాయి. ఢిల్లీ పోయేటప్పుడు మనం నాగపూర్ దాటిన తర్వాత కూడా మనకు టన్నెల్స్ కనబడతాయి. ఆ టన్నెల్ ఎంత 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ తప్ప కిలోమీటర్ల కొద్ది లేదు. రోడ్ టన్నెల్ నేషనల్ హైవేస్లో కూడా టన్నెల్స్ ఉన్నాయి. లాంగెస్ట్ టన్నెల్ అటల్ టన్నెల్, మొన్న మోడీ గారు 3 కిలోమీటర్లు, అది హిమాచల్ ప్రదేశ్, అది భారతదేశంలో లాంగెస్ట్ టన్నెల్ అది. కాబట్టి 44 కిలోమీటర్ల టన్నెల్ ఎట్లా అనుకున్నాడో రాజశేఖర్ రెడ్డి ఏందో, అది మొత్తానికి ఏంటంటే జయప్రకాష్ అసోసియేట్స్ అని ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అది. వాళ్ళు చాలా పనులు చేస్తారు, సర్దార్ సరోవర్, బాక్రానంగల్ లాంటి వాటిలలో పనులు చేసిన వాళ్ళు. సో వాళ్ళకి అవార్డు వచ్చింది. 1925 కోట్లతోని ఈ టన్నెల్ 44 కిలోమీటర్లు వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆరంభంలోనే కష్టాలు స్టార్ట్ అయినాయి. ఇట్లా ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి, 2 వైపుల నుంచి మొదలు పెట్టారు. ఇటు పోయింది మధ్యలో పోతుంది, అటు నుంచి వచ్చేది కూడా మధ్యలోకి వస్తుంది. పోయినాక ఏమైంది, బిగినింగ్లోనే స్టక్అప్ అయిపోయింది. మళ్ళీ దాన్ని అంతా వెనుకో తీసుకొచ్చి బేరింగులు అవి ఇవన్నీ పోతే అవి మళ్ళీ అమెరికా నుంచి బేరింగులు తీసుకురావాలి. అది టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. రాబిన్సన్ కంపెనీ అని అమెరికాలో చాలా ఏళ్ళ నుంచి అది ఈ టన్నెల్ బోర్ మిషన్స్ తయారు చేసే కంపెనీ. లండన్ కూడా అదే కంపెనీ సప్లై చేశారు. సో ఆ కంపెనీ వాళ్ళ దగ్గర బుక్ చేశారు.
సో వాడు వచ్చి మళ్ళీ కస్టమ్స్ దగ్గర నెలల కొద్ది పడి ఉన్నాయి అవి, ఎందుకంటే వీటన్నిటి మీద కస్టమ్స్ డ్యూటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ డబ్బులు కట్టలేక ఇక్కడ నుంచి అవి నెలల కొద్దీ ఆడ బాంబే పోర్ట్లో పడిపోయినాయని. ఇట్లా మొత్తానికి ఏంటంటే మళ్ళీ దాన్ని రీఫిక్స్ చేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. 2014 నాటి వరకు ఒక 22 కిలోమీటర్ల టన్నెల్ తీయగలిగారు. రోజుకి ఎంత 1 మీటర్ 2 మీటర్లు కూడా పోదు, అది 1 మీటర్ పోతే ఎక్కువ ఒక రోజు. అయితే దాని పని ఏముంటుందంటే హార్డ్ రాకుంటేనేమో పలగొట్టుకుంటే వెళ్ళిపోతుంది, కానీ లూజ్ సాయిల్ ఉన్న కాడ సీపేజ్ ఉన్న కాడ అవును ఇవన్నీ సిమెంట్ బ్లాక్స్ తీసుకుపోయి ఫిక్స్ చేస్తారు. మళ్ళీ ప్రొటెక్టింగ్ వాల్ లాగా కూడా కట్టుకోవాలి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్. ఒకటి లోపల గ్రౌటింగ్ చేయాలి, ఎంతవరకు అయితే ఆ లీకేజ్ వస్తున్నదో సిమెంట్ గ్రౌటింగ్ చేయాలి, అది రాకుండా హోల్ను మూసేయాలి. తర్వాత అది క్యూరింగ్ అయిన తర్వాత మళ్ళీ కెమికల్ గ్రౌటింగ్ లాంటివి చేసి ఆ తర్వాత ఈ ప్లేట్లను ఫిక్స్ చేయాలి. అట్లా చేస్తేనే ఉంటుంది అది, లేకపోతే ఉండదు. అయితే ఈ చేసే క్రమంలోనే వీళ్ళు ఏమనుకున్నారు, సరే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఒక 1127 కోట్లు ఆయన గవర్నమెంట్లో కూడా ఇచ్చారు. నాకు నిన్నటిదాకా ఇన్ఫర్మేషన్ లేకుండే, వేరే కాడ మాట్లాడేటప్పుడు కూడా నేను ఏం పెట్టలేదని చెప్పాను, బట్ అది కరెక్ట్ కాదు. 1127 కోట్లు పెట్టి ఇంకో 11 కిలోమీటర్లు దీన్ని అదనంగా తీసుకుపోగలిగాడు. అంటే ఇప్పుడు మొత్తం 22 + 11 33 కిలోమీటర్లు టన్నెల్ పూర్తయింది. అయితే ఇంకా 10 కిలోమీటర్ల వరకు చేయాలి, 10 కిలోమీటర్లు 10-11 కిలోమీటర్ల మధ్యలో చేయాల్సి ఉన్నది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నాడు, అంటే కంటిన్యూగా వర్క్ నడుస్తూనే ఉంది. అయితే ఆయన ఏం చేశాడంటే దానికి మళ్ళీ కొంత బడ్జెట్ శాంక్షన్ చేయించి, ఇక అది బడ్జెట్ పెరుగుతూనే ఉన్నది. ఫస్ట్ మొత్తం ప్రాజెక్టు 2800 కోట్లు అనుకున్నారు, 3400 కోట్లకు పోయింది స్టార్టింగ్లోనే. 3400 కోట్ల నుంచి ఇప్పుడు 12-13 వేల కోట్లకు పోయింది అంచనా. అయితే ఇట్లా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. అక్కడ కూడా వర్క్ అట్లే లేట్ అయిన కొద్దీ విపరీతంగా నష్టాలు వస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ ఏమనుకున్నారు, ఒక 5-6 ఇయర్స్లో కంప్లీట్ చేసే ప్రాజెక్టు 2010 కల్లానే అయిపోవాలనుకున్నారు. 2014 వరకు చాలా తక్కువ అయింది. సో మళ్ళీ దాన్ని కేసీఆర్ గారు కొంత ముందుకు నడిపించారు. ఏం చేయగలుగుతామో ఆయన బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చేయగలిగిండు ఆయన పీరియడ్లో, ఆయన తప్పబట్టడానికి లేదు. బట్ అక్కడున్న ప్రమాదాలు అయితే మొదటి నుంచి పొంచి ఉన్న విషయం ఆయనకు తెలుసు. వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉండి పనులు చేయండి అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడున్న మంత్రులకు కానీ వీళ్ళకి కానీ వాటి మీద పెద్దగా అవగాహన లేదు. స్టార్ట్ చేసింది వాళ్ళే అయినా కూడా దాని మానిటరింగ్ కానీ నియంత్రణ కూడా వాళ్ళకి తెలియదు. అంతా అమెరికన్ కంపెనీ వాళ్ళు చేసుకుంటారులే అని వదిలేశారు. అయితే ఈ సీపేజ్ అనేది చాలా రోజుల నుంచే ఉన్నది, దాదాపు నాకు తెలిసి 3-4 నెలల నుంచే సీపేజ్ వస్తున్నది. అయితే దాన్ని క్లోజ్ చేసుకుంటూ మెల్లమెల్లగా ముందుకు పోదామన్న పద్ధతిలో వాళ్ళు ఆ రెమెడియల్ మెజర్స్ అన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అయితే మొన్న ఏమైంది, సడన్గా ఒక్కొక్క డ్రాప్ వచ్చేది, తర్వాత దారలాగా వచ్చింది. సరే దారే కదా, ఇట్లాంటి దారాలు సహజం కదా, వాళ్ళకు రోజు ఉండేటివి అవి. సో వీటిని గ్రౌటింగ్ చేద్దామని చెప్పేసి దాన్ని గ్రౌటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక్కసారి మొత్తం కుప్ప కూలిపోయింది. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎందుకు జరుగుతుందంటే ఇప్పటి వరకు భూమి లోపల రాయి గట్టిగా ఉందా లేకుంటే పల్చగా ఉందా, సల్పల్లాగా ఉంటుంది ఇట్లా పల్కల్. ఈ పల్కల్ తెలంగాణలో సల్పల్ అంటారు. అయితే ఈ పల్కల్ ఉందా, లేకపోతే మధ్యలో క్యావిటీస్ ఉన్నాయా, మధ్యలోకి వెళ్ళి వాటర్ లీక్ అవుతుందా, వర్టికల్ క్రాక్స్ ఉన్నాయా, హారిజంటల్ క్రాక్స్ ఉన్నాయా, ఇవి పైనుంచి ఇప్పుడు మన శరీరాన్ని కదా స్కాన్ చేస్తే బొక్కలన్నీ కనబడతాయి కదా, భూమిని స్కాన్ చేసేటట్టు లేదు ఇప్పటివరకు, ఏ యంత్రం లేదు అటువంటిది. కొన్ని సెన్సార్స్ ద్వారా సౌండ్స్ ద్వారా వాటర్ ఉందా లేదా, హార్డ్ రాక్ ఉందా, ఇట్లాంటివి కొన్ని కనిపెడతారు. బట్ ఆ భౌతిక స్థితి, భూగర్భంలో ఉన్న ఆ భౌతిక స్థితిని అంచనా వేయలేని పరిస్థితి ఉన్నది వాళ్ళ ఎన్జిఆర్ఐకి. కానీ వాళ్ళ దగ్గర సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నా కూడా అంత అక్యురసీతో వాళ్ళు చెప్పలేరు. సేమ్ నేను ఇక్కడ మేడిగడ్డను కూడా తీసుకొస్తాను. మేడిగడ్డ పియర్స్ అడుగున ఏ రకంగా ప్రమాదం జరిగిందో అక్కడనేమో అడుగున జరిగింది, ఇక్కడనేమో పైన జరిగింది. అయితే ఆ లూజ్ సాయిల్ దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఒక్కసారి వరద నీరు ఫోర్స్గా, వాటితో పాటు పెద్ద పెద్ద బండలు అన్నీ ఒక్కసారిగా కూలిపోయినాయి దాని మీద.
అయితే ఆ కట్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన అలర్ట్ చేశాడు ఏదో ప్రమాదం జరగబోతున్నదని. ఎప్పుడైతే వాటర్ ఫ్లో పెరిగిందో ఇది అబ్నార్మల్ కనబడ్డది ఆయనకు. కనబడి వెంటనే అరిచిండు. అరిచేసరికి ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి అక్కడక్కడనే పనిచేస్తున్నారు అందరు. అయితే ఇది 130 మీటర్లు ఉంటుంది టన్నెల్. ఇది టన్నెల్ బోర్ మిషన్. 130 మీటర్లల్లో మధ్యలో దాదాపు చివరి పార్ట్లో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఆపరేటర్స్, మా లోపల ఉన్న కొంతమంది ఇంజనీర్స్, ఆ మిషన్కి సంబంధించిన వాళ్ళు, ఆ జార్ఖండ్కు సంబంధించిన లేబరు, వీళ్ళందరూ అటు సైడ్ ఉన్నారు. ఇటేమో ఇన్లెట్, ఇటు పరిగెత్తడానికి ఇటు అవకాశం ఉంటుంది. అటు పరిగెత్తడానికి ఏముండదు, ఆడ క్లోజ్ అయిపోయింది. మధ్యలోకి వెళ్ళి వరద నీరు ఒక్కసారి పడిపోయింది. ఇంకా వాళ్ళు రాలేని పరిస్థితి. అలానే కూరుకపోయిన వాళ్ళు ఒక 5 ఫీట్ పైన గ్యాప్ ఉంది. ఓన్లీ 5 ఫీటే. అది మనకు తెలవడానికి ఏంటంటే మొన్న ప్రమాదం జరిగిన నెక్స్ట్ డేనే జూపల్లి కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు పోయారు. బట్ జూపల్లి గారు లోపలికి వెళ్ళిపోయారు. అది కొద్దిగా సాహసోపేతమైన చర్య. జనరల్ మంత్రులు ఎవరు అంత సాహసం చేయరు. రిస్క్ టీంలో పంపుతారు తప్ప వాళ్ళు పోరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రమాదం ఉన్నది. ఆడ కన్వేయర్ బెల్ట్ మీదకి వెళ్ళి లోకో ట్రైన్లో నుంచి కొంత దూరం, కన్వేయర్ బెల్ట్ మీద కొంత దూరం, తర్వాత వెదురు బద్దలతోని టెంపరీ నిచ్చెన లాగేసుకొని కొంత దూరం, మొత్తానికి ఎంత దూరం అయితే పోగలుగుతారో అంత దూరం పోయారు ఆయన. అప్పటికి ఇంకా 40 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం ఉన్నది. బట్ అక్కడ అంతా బురద రాళ్ళు నిండిపోయినాయి. తర్వాత ఈ టన్నెల్ బోర్ మిషన్ మొత్తం విడిభాగాలన్నీ కొట్టుకొచ్చినాయి. ఆయన చెప్తున్నాడు 200 టన్నుల బరువున్న ఆ మెషిన్కి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ ఆ ఫోర్స్కు ఒక 100 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. తర్వాత టన్నెల్ బోర్ మిషన్ కూడా ఆ వరద దాటికి కొట్టుకొచ్చింది కొంత దూరం అని చెప్పారు. మిషన్ కూడా అంటే ఈ వాస్తవాలన్నీ తర్వాత తెలుస్తాయి. ఈ బురద నీరు అంతా తీస్తే అది ఎంత దూరం కొట్టుకొచ్చింది అనేది అక్యురేట్గా చెప్పగలుగుతారు. బట్ అంత ఫోర్స్తో ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఆ పైన ఒక అక్విఫెర్ అని ఉండాలి. అక్విఫెర్ అంటే ఏంటంటే ఒక పెద్ద స్ట్రీము ఉండడం వల్ల అది ప్రవహించే ఆ స్ట్రీమును వీళ్ళు మధ్యలో బ్రేక్ చేశారు కదా, కొడుతున్నారు కదా. టన్నెల్ బోర్ మిషన్ పోయేటప్పుడు అంతా కట్ చేసుకుంటూ పోతుంది. వైబ్రేషన్లు ఉంటాయి. డైరెక్ట్ దానికి ఎఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు. ముందు కొంచెం డ్రాప్స్గా, తర్వాత ధారలాగా, తర్వాత ఒకటేసారి మొత్తం కూలిపోయి ఉండొచ్చు. ఆ మట్టి అంతా నాని లూజ్ సాయిల్ అనుకో, టైం పడుతుంది. గట్టి మట్టి లూజ్ సాయిల్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం తర్వాత మొత్తం కుప్పగూలిద్ది. ఆ ఫ్లో అంతా ఇంట్లోకి వచ్చేసింది. రెండవది, భూగర్భంలో యూ షేప్ స్టోన్ ఫార్మేషన్ ఉందనుకోండి, దాని నిండా నీళ్ళు ఉంటాయి. ఆ యూ షేప్ది కొన్ని కిలోమీటర్ల దాకా ఉంటుంది ఒక్కోసారి. అయితే ఈ నల్లమల అడవి కదా అది, నల్లమల అడవిలో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. ఆ వర్షపు నీళ్ళన్నీ కూడా సీపేజ్ ద్వారా వచ్చి ఆ రాక్లో ఉండిపోతాయి. అంటే రాక్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది అనేది ఎవరు చెప్పలేరు. అది బలపరుపుగా ఉంటేనేమో పడ్డ వరద నీరు అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, సీపేజ్ వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సపోజ్ ఇట్లుంది అనుకోండి కడవలాగా, అలా నిండిపోతుంది కదా. మరి ఆ కింద నువ్వు హోల్ కొట్టావు అనుకో, ఒక్కసారి మొత్తం నీళ్ళు మీద పడాయా. అంత ఫోర్స్ వచ్చిందంటే అట్లాంటిది జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. లేదా సర్ఫేస్ మీద ఏమన్నా జలాశయం ఉందా? ఆ నల్లమల అడవి రిజర్వ్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, ఆ టైగర్స్ కోసం నీళ్ళు తాగడానికి కూడా చెరువులు, కుంటలు ఉంటాయి ఆడ. ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు ఆ అడవిలో పోయి ఎవరన్నా కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర వెతికి ఆడ ఏముందని ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. పైన ఏదో హెలికాప్టర్లో తిరుగుతున్నట్టున్నారు, నేవీ హెలికాప్టర్లో, కానీ వాళ్ళకి ఇక్కడనే టన్నెల్ లేదని చెప్పడానికి కూడా ఏం లేదు. ఇక మ్యాప్ పట్టుకొని కింద ఎట్లుందో పైన అట్లా తిరుగుతుంది తప్ప దొరకదు. అది దానిపైన గుట్టు ఉన్నదా తెలియదు, కొండలున్నాయా తెలియదు. అంటే ఇట్లా జరిగింది అది. ఇది అందులో చిక్కుకున్న వాళ్ళైతే బతికే అవకాశం లేదు. 8 మంది పరిస్థితి అంటే వాళ్ళు బురదలో కూరుకుపోయారు, ఆక్సిజన్ అందట్లేదు, నీరు బురద. వాళ్ళు ఇంతసేపు కాదు, అది ప్రమాదం జరిగినాక ఒక 3-4 మినిట్స్లో చనిపోయి ఉంటారు. ఇప్పటికి రోజులు గడుస్తున్నాయి, గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాం. అనే అవకాశం లేదు. అయితే దీన్ని ఏమనుకోవాలి? ఇది నిర్లక్ష్యమా, ప్రమాదమా అంటే 100% ఇది ప్రమాదం. మరి జాగ్రత్తలు తీసుకోలేదా? అది 2 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి, అక్కడ సీపేజ్ ఉందనే సంగతి తెలుసు,
దాన్ని లైటర్ వేళ వాళ్ళు ఆలోచించారు. ఇంత ప్రమాదం ఉంటుందని ఊహించలేదు వాళ్ళు, ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఎప్పుడైతే సీపేజ్ వస్తుంటుందో పనులు ఆపి వాళ్ళు ఎక్స్పర్ట్స్ని పిలిపించాల్సి ఉండే జరిగింది. అది తప్పు అక్కడే ఉంది. అంటే ఆపరేటర్సు, టన్నెల్ బోర్ మిషన్ కాంట్రాక్టరు, అది వాళ్లకు వర్తిస్తుంది. అంటే ప్రభుత్వం నేరుగా అక్కడ ఉండదు కదా. అయితే వెలుగొండ ప్రాజెక్టు, ఇక్కడ ప్రాజెక్టు ప్రస్తావన తేవాలి. వెలుగొండ ఒంగోలు డిస్టిక్లో ఇదే సాగర్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వెలుగొండ ప్రాంతానికి, ఒంగోలు ప్రాంతానికి నీళ్ళని తీసుకుపోయేది. అక్కడ ఒక టన్నెల్ ఉన్నది, 2 టన్నెల్ ఉన్నాయి అక్కడ కూడా. ఒకటి 22 కిలోమీటర్లు, ఒకటి 23 కిలోమీటర్లు. దానిపైన కూడా నల్లమల టైగర్ రిజర్వే ఉన్నది. అయితే అక్కడేం జరిగింది, చంద్రబాబు నాయుడు పీరియడ్ అనుకుంటాం బహుశా, టన్నెల్ తవ్వుతున్నప్పుడు సేమ్ టన్నెల్ బోర్ మిషన్లే అక్కడ కూడా. మొన్న 24 జనవరిలో కంప్లీట్ అయింది ఆ టన్నెల్, 2వ టన్నెల్. ఎన్నేళ్ళకి? సేమ్ ఒకటేసారి జలయజ్ఞం, అది కూడా 2005. మొదటి టన్నెల్ ఏమో 21లో కంప్లీట్ అయింది, 2వ టన్నెల్ వచ్చేసి 24లో కంప్లీట్ అయింది. అది కూడా టన్నెల్ బోర్ మిషన్లు సేమ్ రాబిన్సన్ కంపెనీ నుంచి ఒకటి వచ్చింది, జర్మనీ కంపెనీ నుంచి ఒకటి వచ్చింది. అంటే ఒకటి 7 మీటర్ల డయా ఉంది, ఒకటి 9 మీటర్ల డయా ఉంది. అది ఒకానొక సమయంలో సేమ్ ప్రాబ్లం వచ్చింది అక్కడ. సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళలాగా ఆయన తొందర పెట్టలేదు, తొందరగా కావాలి మాకు ఈ ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా వాళ్ళ మీద పడ్డారు పోయి. అక్కడ వాళ్ళు తొందర పెట్టలే. ముఖ్యమంత్రి మరి చంద్రబాబు జగన్ తెలియదు, వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలోనే ఈ టన్నల్ టెక్నాలజీలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ నిపుణులను పిలిపించండి, వాళ్ళు ఏం సలహా ఇస్తారో వాళ్ళు ఇచ్చిన తర్వాత కానీ ముందుకు పోవాలి, అప్పటిదాకా మీరు పనులు ఆపండి అని చెప్పేశారు. దాంతో వాళ్ళు ఎక్స్పర్ట్స్ని పిలిపించారు, బెస్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించారు. ఒక్కొక్కరు అన్న 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాల ప్రకారం దాన్ని క్లోజ్ చేసేసారు. అది ఇంత ప్రమాదం ఉండేదా కాదా తెలియదు, బట్ సీపేజ్ ఎంత కంట్రోల్ అయితే లేదు. బట్ అక్కడ సక్సెస్ఫుల్గా చేశారు ఆ 2 టన్నెల్స్. ఏం ప్రమాదాలు ఏం జరిగినట్టు మనకు తెలియదు. బట్ ఇక్కడ మాత్రం ఈ తొందరపాటు, దాన్ని తక్కువ అంచనా వేయడము, అది ఆ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీదా లేకుంటే అమెరికన్స్ రాబిన్సన్ కంపెనీ వాళ్ళు దాని మీద పనిచేస్తున్నారు కాబట్టి ఆపరేటర్ తప్ప అనే కాశ్మీర్ సంబంధించిన అతను, పంజాబ్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు దాని మీద పనిచేస్తున్న వాళ్ళు, జార్ఖండ్ లేబర్ ఉన్నారు, ఎవరు అనేది మనకు తెలియదు. అసెస్ చేయలేకపోయారు ప్రాపర్గా అసెస్ చేయలేదు. దాన్ని ముందు రోజు తెలిసి ఉండాలి వాళ్ళకి, ఆ సాయిల్ లూజ్ అవుతున్నది, మెత్తగా తడుస్తున్నది, ఫ్లో పెరుగుతున్నది కిందికి, ఏదైనా ప్రమాదం ఉండొచ్చు అని ఊహించాలి వాళ్ళు. బట్ చాలా కాలం నుంచి చేస్తున్నారు కదా, ఇటువంటిది ఎప్పుడు రాలే కదా అనుకున్న వాళ్ళు, వాళ్ళకి అయ్యేదాకా తెలియదు కదా, ఫస్ట్ టైం కాబట్టి. సో మొత్తానికి ఆ ప్రమాదము ఇట్స్ ప్రకృతి వైపరీత్యం కింద, డిజాస్టర్ కిందిగా వస్తుంది. అది అది అంచనా వేయలేకపోవడం అనేది కొంత తప్పిదం ఉన్నా కూడా ఉద్దేశపూర్వకమైనది అయితే కాదు. కాబట్టి దీన్ని మనం ప్రభుత్వాలకు ఆపాదించాల్సిన అవసరం లేదు. బట్ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పాలకులకు మేడిగడ్డ కూడా ఇట్లాంటిదే కదా, ఎందుకు మీరు మేడిగడ్డను టార్గెట్ చేస్తున్నారు? దీని తేడా ఏమున్నది? అది భూగర్భంలో అంచనా లేక అది కుంగిపోయింది. ఇప్పటికి కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పలేకపోయింది కదా, ఇది కూడా అంతే కదా. ఈ రెండింటిని ఒకటే దృష్టితో చూడాలి, 2 నాలుకల ధోరణి వద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు 8 మంది లోపల కూరుకుపోయి ఉన్నారు, అక్కడ వాళ్ళని ప్రాణాలతో బయటకు తీసుకురావాల్సినటువంటి చర్యలన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దీంతో పాటుగా టన్నెల్ బోర్ మెషిన్లు అనేది, అక్కడ 100 టన్నుల సామాగ్రి అక్కడ పడిపోయింది, వరద, నీరు, బురద ఇవన్నీ చేరుతున్నాయి. ఇవన్నీ తీసి బయటకు తీసుకురావడానికే చాలా కాలం పడుతుంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ రెన్యూ చేస్తారా, మళ్ళీ స్టార్ట్ చేస్తారా వర్క్ అనేది? అక్కడ మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆ మిషన్ పనికిరాదు. ఆ మిషన్ ఏం చేయాలంటే మొత్తము డిస్మాంటిల్ చేసి ప్రతి విడిభాగాన్ని బయటికి తీసుకురావాలి, ఇంకో కొత్త మిషన్ లోపల పంపాలి. ఎందుకంటే మిషన్ కూడా అంత ఈజీగా దొరకదు, మళ్ళీ టైం పడుతుంది. మళ్ళీ అది అక్కడి నుంచి రావాలి కదా, షిప్లో అమెరికా నుంచి రావాలి. తర్వాత మెకానికల్ స్టాఫ్ కూడా అక్కడి నుంచే రావాలి, దాన్ని అసెంబుల్ చేసేవాళ్ళు. తర్వాత ఆ టైం కల్లా శ్రీశైలం రిజర్వాయర్లో వాటర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అవి మొత్తం వాటర్ ఫ్లో ఇళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందులో ఇంకా 12-13 కిలోమీటర్లు ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ 10 కిలోమీటర్లు దాదాపు, అటువైపు నుంచి కొంత వచ్చింది 22 కిలోమీటర్ల దాకా, ఇంకో 10 కిలోమీటర్లు ఇటు నుంచి వెళ్ళాల్సి ఉన్నది.
అంటే మరి మొత్తం 43 కిలోమీటర్లు కదా, ఇప్పటివరకు అయింది 15 కిలోమీటర్ల 13 కిలోమీటర్లు అయింది. ఇది ఇంటేక్ వైపు, అవుట్వెల్ సైడు దాదాపు అయిపోయింది. ఈ ఇంటేక్ వరకు ఈ కేవలం 13 అయింది. ఆ రిమైనింగ్ అంతా ఇంటేక్ సైడ్ నుంచి ఇటు నుంచే పోవాలి. కాబట్టి ఇప్పుడు అక్కడ అటు నుంచి వచ్చింది దాన్ని తీయడానికి లేదు, అది అక్కడనే డిస్మాంటిల్ చేయాలి. సైడ్కి కొంత ప్లేస్ పెడతారు, పెట్టి దీన్ని సైడ్ ట్రాక్లో పెట్టి ఆ పనికొచ్చే భాగాలన్నీ తీస్తారు. ఇంకా పనికిరాంది బేస్ ఏదైతే ఉంటుందో 2 ఫ్లోర్లు ఉంటుంది అది. ఇప్పుడు అది 9 మీటర్ల పైన ఉండేది, అంటే 30 ఫీట్లు, దాదాపు 30 ఫీట్లలో దాదాపు టైట్గా ఉంటుంది అది, క్లోజ్డ్. అంత హైట్ ఉన్న మిషన్ అది, టనల్ బోర్ మిషన్. ప్లాస్టింగ్ కూడా చేస్తుంది కదా, అందుకని ఆ విడి భాగాలు ఇవన్నీ. ఇంకోటి వాటర్ ఎత్తిపోయడానికే టైం పడుతుంది. 29 కోట్ల ఖర్చు అయింది ఆ డీవాటరింగ్ చేయడానికి. ఎవ్రీడే చేయాల్సిందే. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రమాదాలు కొత్త ఏం కాదు. మొత్తం టన్నెల్స్ని తీసుకుంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువ టన్నెల్స్ ఉన్నది చైనాలో. 40,000 టన్నెల్స్ ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైలు మార్గాలు కావచ్చు, గుట్టల్ని తొలిచి చేసినాయి, భూగర్భాలను తొలిచి చేసినాయి 40,000 బుల్లెట్ ట్రైన్ పోవడానికి. కానీ ఇట్లా ఈ 40,000 టన్నెల్స్లలో హైయెస్ట్ ప్రమాదాలు చైనాలోనే జరిగినాయి. లాస్ట్ 10 years, అంటే 2010 నుంచి 20 వరకు ఈ మేజర్ ప్రమాదాలు అంటే 3 కంటే ఎక్కువ చనిపోయినాయి మేజర్ ప్రమాదాల కింద తీసుకుంటారు. ఇక 1, 2, 3 చనిపోయినాయి లెక్కకు రావు. ఆ మేజర్ ప్రమాదాలే 10 ఏళ్లలో 40కి పైన జరిగినాయి. తర్వాత మనకు అభివృద్ధి చెందిన దేశాలు, యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇట్లాంటి దేశాలనే కదా. 2004 నాటికే 200కు పైన టన్నెల్స్లలో 3 కంటే ఎక్కువ జనాలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇవి మొదటిది కాదు, చివరిది కాదు, టన్నెల్స్లలో సహజమైంది ఇది. ఈ అన్ని ప్రమాదాలకు కూడా కారణం ఏంటంటే సేమ్ ఇదే సిచ్యువేషన్. ఎందుకంటే హార్డ్ రాక్ ఉందనుకో ఎటువంటి ప్రమాదం జరగదు. వీళ్ళు దాన్ని ప్లాస్టింగ్ చేసేది ఉండదు, సిమెంట్ అవి పెట్టడానికి ఉండదు, గ్రౌటింగ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు ఒకవేళ హార్డ్ రాక్ ఉంటే. బట్ ఎప్పుడైతే హార్డ్ రాక్ లేదో, లూజ్ సాయిలు లేదా మామూలు మొరము ఇట్లాంటివి వచ్చిన కాడ మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మెజర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది, అందులో 8 మంది ప్రాణాలకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? నిజంగా సుప్రీంకోర్టు లేకుంటే ఎన్జిటి దగ్గరకు మళ్ళీ వెళ్ళి అండర్ గ్రౌండ్తో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, టన్నలింగ్ సిస్టమ్తో ఇలా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి పైన కట్టడానికి కుదరదంటారా? ఇంకా అలాంటి స్కోప్ కూడా లేదా? పైన కట్టడం అనేది ఇంపాసిబుల్. లోపల ఇప్పుడు మళ్ళీ 4-5 ఏళ్ళు పడుతుంది ఇదంతా కంప్లీట్ కావడానికి. ఇప్పుడు ఈ 10 కిలోమీటర్లు ఏదైతే చేయాల్సింది ఉన్నదో, మా అంటే సంవత్సరం మొత్తం కష్టపడితే ఒక క్లీనింగ్ అవుతుంది. అంటే నేను అనేది క్లీనింగ్ అంటే క్లియర్ చేస్తారు. ఇవన్నీ ఎంతసేపట్లో క్లియర్ చేయడం కష్టమేం కాదు. బట్ ఇది మొత్తం మళ్ళీ 11 కిలోమీటర్లు ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ మళ్ళీ చేయాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. ఈ మా అంటే ఒక సంవత్సరంలో 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ చేయలేరు. ఆ తర్వాత ఈ హడ్డిల్స్ అన్ని తొలగించుకొని నీళ్ళు వస్తాయంటే మళ్ళీ నేను మొదలు చెప్పిన కథే, నీళ్ళు వచ్చేది కూడా కష్టంగానే ఉంది. మళ్ళీ గవే లిఫ్టులు దిక్కైతే మనకు. మరి అటువంటిప్పుడు ఇంత కథ ఎందుకు పడ్డాడు రాజశేఖర రెడ్డి అనేది ఆలోచించాల్సిన విషయం. అది ఇంత కష్టపడి మనం నిజంగానే ఏమన్నా సాధించగలుగుతామా? ఇంతమంది బలైపోయిన్లు, రేపు ఫ్యూచర్లో కూడా ఇంకో 10 కిలోమీటర్లు దావాల్సి ఉన్నది. అప్పుడు ఇంకెంతమందికి ఏమవుతుందో తెలియదు. ప్రమాదాలు ఎప్పుడు పొంచే ఉంటాయి. 13-15 కిలోమీటర్ల లోపల పోయినోడు అంత ఈజీగా బయటికి రాలేడు ఏదైనా జరిగితే. ఇంత హై రిస్క్ ఉన్నాయి, ప్రిఫర్ చేయడం అవసరమా? వేరే దేశాలలో ఉన్నంత ఆ కాన్షియస్నెస్ ఇక్కడ కనబడదు మనకు. ఆ జాగ్రత్తలు కానీ, తర్వాత దానికి టైంకు డబ్బులు ఇవ్వక కాంట్రాక్టర్స్ పెండింగ్లో పెట్టి, రాజశేఖర రెడ్డి పీరియడ్లో అదే పెండింగ్ ఉన్నాయి బిల్లులు, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో అట్లే ఉన్నాయి. ఇంకా కొంత కేసీఆర్ గారు వచ్చాక ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ పోయాడు. ఒక ఈ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఆడ లోపల ఆక్సిజన్ ఉండదు, లైట్ ఉండదు. ఆక్సిజన్ అయినా లైట్ అయినా లోపలికి పంపాలంటే పవరే కదా. ఈ దౌర్భాగ్యులు పవర్ను కట్ చేస్తారా? లోపల పని జరుగుతూ ఉంటుంది, వీళ్ళు ఇక్కడ పవర్ కట్ చేస్తారు. ఏంటంటే బిల్లులు కట్టలేదు. అది ఎసెన్షియల్ ఎమర్జెన్సీ ప్రాజెక్ట్. అది వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళకి ఇచ్చేది గవర్నమెంటే కదా బిల్లులు. డిపార్ట్మెంట్ మధ్యన కూడా ఉండదు.
దానికోసం కేసీఆర్ గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీరు వాటిని పవర్ కట్ చేయొద్దు ఎన్నోసార్లు కట్ చేశారు. జగదీష్ రెడ్డి ఫిర్యాదు వాళ్ళు, ఆయన పవర్ మినిస్టర్. అయితే ఈ పవర్ కట్ అయినప్పుడల్లా ఇదో పెద్ద సమస్య అయింది. అక్కడ లోపల వాళ్ళు చిక్కుపడిపోయిన సందర్భాలు. ఇప్పుడు ఆల్మోస్ట్ 57 కోట్లు 59 కోట్ల పెండింగ్ లో అప్పుడు ఒక డిసిషన్ తీసుకొని చెప్పిన వాళ్ళకు వీళ్ళకి బిల్లులు చెల్లించినప్పుడు మేమే కట్ చేసి మీకు పంపుతాము, మీరు ఇంకోసారి కట్ చేయొద్దని చెప్పి సీరియస్ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. అంటే ఇన్ని పరిస్థితుల మధ్య ఆ శ్రీశైలం టన్నెల్ వస్తూ ఉన్నది. అయితే ఇక్కడ నిజంగానే ఆయకట్ట అంతా వెయిట్ చేస్తుందా ఆ టన్నెల్ కోసం అంటే అట్లా కూడా లేదు. ఆల్రెడీ లిఫ్ట్ల ద్వారా ఇక ఆయకట్ట అంతా నీళ్లు పారుతూనే ఉన్నాయి, చెరువులు నింపుతూనే ఉన్నారు. 2007-8 నుంచి నీళ్ళన్నీ వస్తూనే ఉన్నాయి. 500 ఫ్లోరైడ్ గ్రామాలకు దాని ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకున్నారు, 500 పైచీలకు. తర్వాత 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. అందులో అవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న సిస్టంలో నీళ్ళు వస్తున్నాయి. అవి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు లిఫ్ట్ ద్వారా వచ్చేదాన్ని టన్నెల్ ద్వారా లింక్ చేస్తారు. ఇదేమో గ్రావిటీ, అదేమో లిఫ్ట్ అనేది ఎత్తిపోతుంది. అది ఇప్పుడున్న పరిస్థితి అదమ్మా. ఇంకంతే, దాన్ని ఏం చేస్తారు అనేది ఒక గవర్నమెంట్ అంటే చేస్తారు. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఆపరు. ఇక్కడ కేసీఆర్ ఉన్నా చేయాల్సిందే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఉన్నా చేయాల్సిందే. అయితే ఒకటి సహాయక చర్యల్లో అయితే క్లీన్ చిట్ చేయగలుగుతాను నేను. వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ దానికి సంబంధించిన రిస్క్ టీం వచ్చింది, అట్లాగే స్టేట్ డిజాస్టర్ వచ్చింది, నేవీ వచ్చింది, ఆర్మీ వచ్చింది, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఒక 600 మంది వచ్చారు. ఇవాళ ఎవ్వరు ఎక్కడున్నా కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, మంత్రులు అక్కడనే ఉంటారు. మనం ఆ రకంగా విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందర్భంగా మేడిగడ్డను కూడా నేను పోల్చుకోమని చెప్తున్నా. మేడిగడ్డ విషయంలో నానా కారుకూతలు కూశారు కదా. సరే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అన్నారు అనుకుందాం. మరి ఎలక్షన్లో గెలిచినాక కూడా ఇప్పటికీ ఈ విషయం గక్తనే ఉన్నారు కదా. మరి దానికి ఒక నాలుకేంది, దీనికి ఒక నాలుకేంది, 2 నాలుకల ధోరణి ఎట్లా కరెక్ట్ అవుతుంది అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి హరీష్ రావు, కేటీఆర్ కూడా వాళ్ళ మీద నిందలు వేస్తారు. అన్ని నీవు నేర్పిన పాఠమే నీరజాక్ష అన్నట్టుగా మీరే కదా మొదలుపెట్టింది. మేడిగడ్డది కూడా ఒక ప్రకృతి వైపరీత్యమే కదా. మరి దాన్ని అట్లా ఎందుకు అర్థం చేసుకోలేదు? ఇక్కడ ఒక రీతి ఉంటుంది, అక్కడ ఒక నీతి ఉంటుందా? ప్రజలను ఈ విషయంలో ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.